తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆగస్టు నెలలో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మరి కాస్త పెద్దదయ్యేటువంటి అవకాశం, ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం. అయ్యో ఇన్ని రోజులు మీరు నెగ్లెక్ట్ చేశారు దీన్ని ఇంతకు ముందే మీరు చూపించుకున్నట్లయితే తగు పరిష్కారం ఉండేది అనేటువంటి మాట మీరు వింటుంటారు. ఇక కన్యారాశిలో ఎవరైతే రాజకీయంలో ఉంటారో మీ యొక్క మాట తీరు మారుతుంది. నేను ఇలా ఉంటే జనాల్లో నేను మెలగలేను కాబట్టి నా ప్రవర్తన మార్చుకోవాలి అని ఒక విధమైనటువంటి వైఖరి రావడం, దానివల్ల జనాల్లో మీరంటూ ఒక గుర్తింపు రావడం అనేది లభిస్తూ ఉంటుంది. సినీ కళా పరిశ్రమలు సాహిత్యంలో ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా శ్రమపడాలి, మీకు అవకాశం మేము చూపిస్తామనే భరోసా మాత్రం లభిస్తుంది తప్ప మీకు అవకాశం లభించదు. ఎవరైతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడదాం లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో ఆగస్టు 20వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో పెట్టుకోండి. మీ యొక్క ధనం ఎక్కడికి పోదు, చక్కగా మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా మాత్రమే వ్యాపారం చేయండి, పరోక్షంగా వద్దు. కన్యారాశి వారు ప్రత్యక్షంగా వ్యాపారం చేయడం వల్ల కలిసి వచ్చేటువంటి సమయం ఈ యొక్క ఆగస్టు నెలని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి సౌందర్య సంబంధ ప్రొడక్ట్స్ కానీ అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ లేదా పాల ఉత్పత్తులకు సంబంధించినవి కానీ పళ్ళు లేదా ఆకుకూరలకు సంబంధించి కానీ ఈ వ్యవసాయ రంగాల్లో కానీ మీకు అద్భుతంగా రాణిస్తూ ఉంటుంది. కన్యారాశి వారికి ఆగస్టు నెల 2వ వారం నుంచి 3వ వారం కూడా విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలి అంటే కనుక ఇది మంచి సమయం అని చెప్పచ్చు. తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. అంతా కూడా మీ వైపుకు తిరిగి ఎన్ని రోజులు కొట్లాడుతాంలే ఒక పరిష్కారానికి వచ్చేద్దాం, మనం ఒక రాజీ పడిపోయి ఇది నువ్వు తీసేసుకో అనేటువంటి మాట ఏర్పడుతుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అధిక అవకాశం ఎక్కువ లభిస్తుంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో అంత లాభించడం లేదండి. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అధికారం లభిస్తోంది. కన్యారాశిలో వారు మీ యొక్క కుటుంబంలో గౌరవం కొంచెం తగ్గడం, నువ్వేం చెప్తావులే మాకు నీదే నువ్వు సరిగ్గా చూసుకో అనేటువంటి నేలాపనిందలు పడటం, మానసిక ఇబ్బంది అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కన్యారాశిలో ఉన్నటువంటి ఆడవారు బంగారు ఆభరణం కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. స్థిరాస్తుల కంటే బంగారం వెండిల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక మీకు రావాల్సినటువంటి రుణం ఏదైతే ఉందో అది మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా లభిస్తోంది. ఎక్కడైతే మీకు అప్పు లభించాలి అనుకుంటున్నారో మీకు అప్పు ఇచ్చేటువంటి వారు కూడా అధికమవుతూ ఉంటారు. మీకు ఒక నమ్మకం కలిగి మీ మీద పర్వాలేదు వీళ్ళకి మనం అప్పు ఇవ్వచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే మీరు సృష్టించుకుంటూ ఉంటారు. ఇక కన్యారాశి వారు విద్యార్థులు తమ జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరుగుతుంది. దీనివల్ల మీరు అనుకున్నటువంటి రంగాల్లో స్థిరత్వం ఏర్పరచుకుంటూ ఉంటారు. ఎప్పుడు చదవని వాడు ఇప్పుడు బాగా చదువుతున్నాడే అనేటువంటి మాట మీరు వింటూ ఉంటారు. అంతేకాకుండా కన్యారాశి వారికి 2వ వారం నుంచి 3వ వారం వరకు కూడా మిశ్రమైన ఫలితాలు లభించడం వల్ల అనుకున్న వాతావరణం లభిస్తూ ఉంటుంది. రైతులకి మొదటి 2 వారాలు కూడా అద్భుతంగా ఒక ఆశాజనకంగా ఉంటుంది. 2వ వారం నుంచి 3వ వారం వరకు మీ ఆశ కొంచెం తగ్గేటువంటి అవకాశం, మళ్ళా 4వ వారానికి వచ్చేసరికి రైతులు ఊరట చెంది పర్వాలేదు నిలబడగలుగుతాం అనేటువంటి మాట మీరు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక కన్యారాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే ఈ నెలంతా కూడా గొంతు సంబంధిత కానీ లేదా చెవుకి ఈ గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు అనేటువంటి బయటపడుతూ ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో చూస్తున్న ఆరోగ్య సమస్య పెరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఉండడం చాలా మంచిది. కన్యారాశి వారు ఆగస్టు నెలంతా కూడా ఉన్నతమైన మార్పులు సంభవించుకోవాలి అంటే కనుక మీరు ఏ విధమైన రెమెడీలు పాటించాలి అంటే వ్యక్తిగతంగా కన్యారాశి వారు కింద ఉన్న నెంబర్ సంప్రదించి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోండి. గోచార రీత్యా మీకు రెమెడీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆగస్టు నెలలో కన్యారాశి వారు ప్రతిరోజు కూడా ఎర్రటి మందారాలతో గ్రామదేవతను కానీ లేదా పోతురాజు ఆరాధన చేయడం చాలా మంచిది. మీకు గ్రామదేవత మాకు తెలియదు గురుగారు అంటే కనుక కులదేవత ఆరాధన చెయ్యండి. లేదు గురుగారు మాకు కులదేవత కూడా మాకు అంతగా
ఆలోచన లేదు, మాకు తెలియదండి అంటే గనక ఏదన్నా శివాలయంలో అమ్మవారు జగదాంబిక అయినటువంటి గౌరీదేవిని ఎర్రటి గులాబీలతో కానీ ఎర్రటి మందారాలతో కానీ అర్చన చేయండి. ప్రతి నిత్యము కూడా కుంకుమని వృత్తలాకారంగా ధరించండి. అంతేకాకుండా ఓం శ్రీం శ్రీ మహాదేవాయి నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరించుకుంటూ ఉండండి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ కులదేవతను కానీ గ్రామదేవతను కానీ ఈ నెలలో మీరు ఆరాధించడం వల్ల ఆగస్టు 25వ తారీఖు నుంచి 30 మధ్యలో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అమ్మవారు కలగజేస్తుంది. దీనివల్ల మీరు రానున్న రోజుల్లో మీ యొక్క స్థితిని మార్చుకునే అవకాశం లభిస్తుంది. వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలనకి కింద సంప్రదిస్తున్న నెంబర్ని సంప్రదించండి. దానివల్ల మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవడం సులువవుతుంది. పరమేశ్వరార్పణమస్తు.